అంటే ఏంటో మనకు పూర్తిగా అర్థం కావాలి. మనం ఇక్కడ కష్టపడి సంపాదించే ధనం లాగానే మనము భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే ఈ పరలోక ధనాన్ని కూడా సమకూర్చుకోవాలి. అది మనకు తెలియకుండానే పరలోక ధనం మనకు క్రెడిట్ అవుతుంది. ఆ విషయాలన్నీ నేను మీకు చెప్తాను. ఈ వాక్యంలో చాలామంది పొరపడేది ఏంటంటే ఇహలోకపరమైనటువంటి ధనాన్ని సంపాదించుకోవద్దు అని మాత్రం దేవుడు అక్కడ చెప్పలేదు, కూర్చుకోవద్దు అన్నారు. ఆ విషయాన్ని చాలామంది పొరపాటుగా అర్థం చేసుకుంటారు. సంపాదించడం వేస్ట్ అని, కష్టపడడం వేస్ట్ అని, ఉద్యోగాలు చేయడం వేస్ట్ అని మాట్లాడే వాళ్ళందరికీ ఈ విషయం క్లారిటీగా అర్థం కావాలి. సంపాదించొద్దు, కష్టపడొద్దు అని దేవుడు ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు బైబిల్లో. కూర్చుకొనొద్దు అంటే ఎక్కువగా పోగు చేసుకొని దాచుకొని దాని మీద ఆధారపడి వ్యసనంలా మార్చుకోవద్దు అని దాని అర్థం. అందుకే కూర్చుకొనొద్దు అంటారు. పరలోకపరమైన ధనాన్ని కూర్చుకోమంటారు. అలా కూర్చుకోవాలంటే మనం ఏం చెయ్యాలో ఈ విషయాన్ని మనం చూద్దాం. అయితే మనం వాడే ధనానికి